అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష కూర్చోండి సభ నడవనియండి. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గారు అధ్యక్ష చాలా సుదీర్ఘంగా వారి బాధ అంతా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ నాకు ఒకటైతే అర్థం కాలేదు అధ్యక్ష, ప్రతిరోజు ఈ విధమైన పద్ధతి ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. మనకి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధానము ఓన్లీ మన క్వశ్చన్ అవర్ అధ్యక్ష. ఈ క్వశ్చన్స్ రావటమే ఒక అదృష్టం అధ్యక్ష. దాంట్లో కూడా ఈ రోజు ఈ క్వశ్చన్ వేసింది ప్రతిపక్ష సభ్యుల అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులు వేసిన క్వశ్చన్ కి ప్రభుత్వం దగ్గర నుంచి రిప్లై వస్తుంది అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్ లో కూడా వీరు వచ్చి ఆ క్వశ్చన్స్ కూడా పాడు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని మనం పరిష్కరించడం గురించి ఈ క్వశ్చన్ అవరే ఉంది అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ తర్వాత మనం చేసుకోవచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే. క్వశ్చన్ అవర్ నే ఆపేస్తే మళ్ళీ ఆల్ క్వశ్చన్స్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్ అని వచ్చిన తర్వాత మన ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే విధానం మరి ఇంకా మనకి కంప్లీట్ గా పోయే విధంగా ఉంది అధ్యక్ష. సో దయచేసి గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని వారి సభ్యుల్ని వెనక్కి పిలిపించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. లేకపోతే రోజు ఈ విధమైన పద్ధతి ప్రజల దృష్టిలో కూడా ప్రతిపక్షం పరువు కూడా పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అది కూడా ఈ సభ్యులు అర్థం చేసుకోవాలి. వాళ్ళు పరువు పోతే పోయింది కానీ ప్రతిపక్షం పరువు పోయినా వాళ్ళు పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ప్రజల సమస్యలు మాత్రం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఉంది అధ్యక్ష. ఆ అవకాశం పోయే సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మీరు తగిన చర్య వీళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరూ కూడా మన రాష్ట్ర శ్రేయస్సు గురించి మనం పాటుపడుతున్నాం అధ్యక్ష. ప్రజలు ఎంతో విశ్వాసంతో మనల్ని గెలిపించడం జరిగింది అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్ లో మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సమయంలో ఈ విధమైన పద్ధతి మంచిది కాదు అధ్యక్ష. నిన్న ఏదైతే అగ్రిగోల్డ్ గురించి సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారో దాంట్లో కూడా అధ్యక్ష క్లియర్ గా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారు మరణించారో వాళ్ళ ఫ్యామిలీస్ కి 5 లక్షలు చెప్పారు అధ్యక్ష. 3 లక్షలు కాదు అధ్యక్ష, 5 లక్షల రూపాయలు వారి ఫ్యామిలీకి వస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు వేలం వేసి మన రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది డిపాజిటర్స్ కి అట్లాగే ఏజెంట్స్ కి కూడా పూర్తి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం పొలిటికల్ మోటో తోటి పొలిటికల్ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న పని మాత్రం మంచిది కాదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మనం బీఎస్సీలో క్లియర్ గా మనం అనుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు అధ్యక్ష. అంతేగాని క్వశ్చన్ అవర్ ముందు ఎవరు మాట్లాడకుండా వినపడకుండా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు, తప్పనిసరిగా వారి సమస్య లేదని అంటే మీ దృష్టికి తీసుకురావచ్చు. మళ్ళీ ఇంకొక కమిటీ రూపంలో ఇంకొక వేరే ఫార్మాట్ లో తమ దృష్టికి తీసుకురావచ్చు. కానీ ఈ సమయాన్ని వృధా చేయడం మాత్రము వారికి ఎంత మాత్రము మంచిది కాదు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక్కసారి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ సభలో అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేస్ కూడా చాలా విజ్ఞతతోటి ఎంతో మంది మంచి ఉదార స్వభావం కలవారు, ఎంతో మంది విజ్ఞావంతులు, వాళ్ళకి కూడా విజ్ఞత ఉంది అధ్యక్ష. వారు అందరూ కూడా ఈ విధమైన ప్రవర్తన మాత్రము మంచిది కాదు అధ్యక్ష. వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకుడు కాబట్టి వారికి కూడా ఒక్కసారి చెప్తే బాగుంటుందని నా సూచన అధ్యక్ష. దయచేసి ఈ విధమైన ప్రతిరోజు ఈ విధమైన పద్ధతి మాత్రము ఏమాత్రము సమంజసం కాదు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రతిపక్షం చేస్తున్న ఈ విధమైన నిరసన మాత్రమే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. ధూళిపాడు నరేంద్ర